ఈ రాత్కి రాని ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయి అన్నమాట. బ్యాక్ యార్డ్ నిండా అసలు ఎంత మంచి ఫ్రాగ్రెంట్ అంటే అసలు బ్యూటిఫుల్. ఇవి ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అలానే ఉన్నాయి. ఈరోజు బ్లూమ్ అయ్యాయి. అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఆహా, అసలు సెట్ అండి, ఎంత మంచిగా ఉందంటే అంత బాగుందన్నమాట. నేను ఇలా బయటకు వచ్చాను. బయటికి రాగానే చూస్తే ఏంటి అలా నన్ను పిలిచేసింది ఏదో ఫ్రాగ్రెంట్ అని చూస్తే ఇది టూ గుడ్ అంటే టూ గుడ్ అసలు. ఆహా, బ్యూటిఫుల్. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి సాబుదానా నైట్ సోక్ చేసి పెడుతున్నాను. చాలా వరకు సాబుదానా కిచడీ చేయాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకుంటారు, లేదా డైరెక్ట్గా తాలింపులో వేసేస్తారు. నాకు ఈజీగా ఉండడం కోసం అనేసి నేను సాబుదానా సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో ప్రొద్దున్నే ఈజీ అయిపోతుంది. అమెరికాలో జూన్ మధ్యలో నుండి ఎండాకాలం స్టార్ట్ అండి. ఇక ఈ 2 రోజుల నుంచి చాలా ఎండగా ఉంటుంది. సాయంత్రం పూట విపరీతమైన ఉబ్బ కూడా ఉంటుందన్నమాట. ఇక పీక్ సమ్మర్లో మల్లెపువ్వులు చక్కగా పూస్తాయి. మల్లె పువ్వు సైజు కూడా పెద్దగా పెరుగుతుంది. సో నేనైతే ప్రొద్దున్నే పూజకి పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఈరోజు మన బ్యాక్ యార్డ్లో గురిగుంట ఆకు, తప్పు చెప్తే సారీ అండి, భృంగరాజ్ లీవ్స్ కూడా నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేశాక రికార్డ్ చేయాలని గుర్తొచ్చింది. సో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అలానే అక్కడంతా వీడి కూడా తీసేస్తూ ఉన్నాను. బ్యాక్ యార్డ్లో బోల్డ్ అంత వీడి వస్తానే ఉంది. దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసినా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు హెయిర్ ప్యాక్ చేసుకుందాం అనేసి బ్యాక్ యార్డ్లో భృంగరాజ్ లీవ్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. మన బ్యాక్యార్డ్లో 1/2 కిలో భృంగరాజ్ హార్వెస్ట్ చేయడం జరిగింది. అంటే హార్వెస్ట్ చేసిన భృంగరాజ్ వెయిట్ ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ కంటే ఎక్కువగానే ఉంటుంది. కాడలన్నీ సపరేట్ చేశాక ఇంచుమించుగా 250 గ్రామ్స్ వెయిట్ అయితే తెలుస్తుందండి. భృంగరాజ్ని మనం బ్లెండ్ చేసుకొని డైరెక్ట్గా హెయిర్ ప్యాక్ లాగా వాడేయచ్చు, లేదా వేరే వాటితో మిక్స్ చేసుకొని వాడినా బాగుంటుంది. భృంగరాజ్ గిల్లాక నా గోర్లన్నీ చూసారుగా అంత నల్లగా అయిపోయాయి. ఈ భృంగరాజ్లో మనకి నచ్చితే హైబిస్కస్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని వాడితే ఈ హైబిస్కస్ లీవ్స్ కండిషనర్ లాగా పనిచేస్తాయి. ఇక భృంగరాజ్ అయితే డార్క్ అండ్ షైనీ హెయిర్కి బాగుంటుంది. నేనైతే ఈ హైబిస్కస్ లీవ్స్ అండ్ భృంగరాజ్ని హెన్నాలో మిక్స్ చేసుకొని వాడుతూ ఉంటాను. దానివల్ల హెన్నా వాడినప్పుడు ఏదైతే కాపర్ కలర్ వస్తుందో అది రాకుండా డార్క్ షేడ్ హెయిర్ కలర్ అయితే మారుతుందన్నమాట. ఈ భృంగరాజ్ లీవ్స్ వల్ల గ్రే హెయిర్ కూడా ప్రివెంట్ చేస్తుందండి. అదైతే నేను ఒకటి నోటీస్ చేశాను. ఇది బ్లెండ్ చేసిన తర్వాత భృంగరాజ్ చూసారా ఎంత డార్క్ కలర్లో వచ్చేసిందో.
సో నా దగ్గర మిగిలిన హెన్నా ఉంటే నేను దాంతో పాటు కలిపి హెయిర్కి అప్లై చేయబోతూ ఉన్నాను. అలానే మెంతుపిండి కూడా కొంచెం యాడ్ చేశాను. ఈ మెంతుపిండి వల్ల ఆయిలీ స్కాల్ప్, డాండ్రఫ్ ఏదన్నా కూడా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. నేను ఈ హెయిర్ ప్యాక్స్ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నానండి. మధ్యలో ఒక 7 ఇయర్స్ వాడలేదు, ఎందుకంటే అప్పుడు నా దగ్గర భృంగిరాజ్ లేకుండే. సో ఇప్పుడు మళ్ళీ వాడటం స్టార్ట్ చేశాను. ఏ హెయిర్ ప్యాక్స్ అయినా, అంటే న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉంటే మనకి రిజల్ట్ తెలుస్తుంది. 1, 2, ఈవెన్ 5 to 6 టైమ్స్ కూడా కాదు, మోర్ దెన్ 10 టైమ్స్ పెట్టుకున్న తర్వాత మీకు మీ హెయిర్ పైన ఆ రిజల్ట్ చూడటం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ని సెక్షన్స్ లాగా హెయిర్ డివైడ్ చేసుకుని చక్కగా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడమే. నాకు హెయిర్ ప్యాక్ నేను ఇలానే వేసుకోవడం కంఫర్ట్గా ఉంటుంది. సో గ్లౌజ్ అవన్నీ ఏం వాడట్లేదండి. సో ఇది హెయిర్ ప్యాక్ అన్నమాట. ఇలా పెట్టుకోవచ్చు, ట్రై చేయండి. ఎవరైనా సెల్ఫ్గా పెట్టుకోవడం రాదు అనుకుంటే సెక్షన్స్ లాగా తీసేసి రౌండ్గా బాల్ చుట్టేయడమేనండి. యా, ఈజీ. ఇలా అయితే చాలా ఈజీ. నేను ఇంటి బయట పెట్టుకున్నాను, ఎందుకంటే ఇదంతా మెస్ అవుతుంది, ఇంట్లో మళ్ళీ క్లీనింగ్కి పెద్ద తలనొప్పి. ఇదేంటంటే ఈ హెయిర్ ప్యాక్ ఇది పెట్టుకున్న తర్వాత మీ హెయిర్ సిల్కీ అంటే సిల్కీ, నేను చూపిస్తాను ఆఫ్టర్ వాష్. చాలా సిల్కీగా ఉంటుంది. కాకపోతే కొంచెం పని, మనం ఆకులు కట్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకొని కాస్త తీరిగ్గా కూర్చొని పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది పెట్టుకున్న తర్వాత తలపైన కవర్ కప్పేయాలండి, లేదంటే దీంట్లో మనం మెంతులు వేసాం కదా, ఫెనిగ్రీ సీడ్స్, ఆ పౌడర్ హెయిర్ అంతా స్టిక్కీగా చేస్తుంది. ఇదిగోండి, హెయిర్ అంతా చాలా స్టిక్కీగా చేసేస్తుంది అన్నమాట. అది జుట్టుకు అసలు వదలదు. సో అందుకని ఏం చేయాలంటే కొంచెం మీరు ఏదైనా షవర్ క్యాప్ కానీ లేకపోతే ఏదైనా ఒక కవర్ తోటి మీరు కవర్ చేసుకున్నారంటే బాగుంటుంది. ఇది 30 మినిట్స్ నేను పెట్టుకుంటానండి. 30 మినిట్స్ తర్వాత శుభ్రంగా కడిగేసి ఇది ఎండిపోయిన తర్వాత నైట్ ఆయిల్ పెట్టుకుంటాను. చక్కగా ఆయిల్ మసాజ్ చేస్తారు, తలకి బాగా దిట్టంగా ఆయిల్ పెట్టేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఒక 1 ఫుల్ డే ఉంచి, అంటే అదే ఫుల్ నైట్ ఉంచి అప్పుడు తలస్నానం చేస్తానన్నమాట. సో ఈ రోజు కంటే కూడా రేపు తలస్నానం చేశాక ఇంకా హెయిర్ నల్లగా నిగనిగలు ఆడుతూ ఉంటుంది. ప్యాంటీన్ షాంపూ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ యాడ్లో నల్లగా ఇట్లా మెరుస్తుంటుంది చూసారా, అలా అయితే వస్తుందండి. ఇంకా లైక్ నా హెయిర్ అంటే నేను ఇప్పుడు నా హెయిర్ కంటే యంగ్స్టర్స్కి పెట్టారనుకోండి, వాళ్ళ హెయిర్ అయితే డెఫినెట్లీ నల్లగా నిగనిగలాడుతూ అలా ఎలా చెప్తారు,
నల్లగా అలా షైనీగా థిక్గా అలా కనిపిస్తుంది అనమాట. సో ఇది నా హెయిర్ ప్యాక్ విశేషాలు. రాత్రి నానబెట్టిన సాబుదానాతో ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి కిచిడీ చేసేసానండి. సాబుదానా కిచిడీ మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈ సాబుదానా కిచిడీకి ఎవరు ఎలాంటి పేచీ కూడా పెట్టరు అనమాట. సో తలపైన ఏదైతే హెయిర్ ప్యాక్ డ్రై అయ్యే లోపల వంట అయితే చాలా ప్రొద్దున్నే చేసేసాను. ఎందుకంటే ఈరోజు బిజీ డే ఉండబోతుంది. దాంతోపాటు ఈరోజు బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వంట పని అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినిపించి ఫ్రెష్ అయిపోయి ఇక బయటికి వెళ్ళానంటే ఎప్పుడు ఇంటికి వస్తానో తెలియదు అన్నట్లు ఈ డే ఉండబోతుంది. లంచ్లోకి మామిడికాయ పప్పు, మిక్స్డ్ వెజ్ కర్రీ, పెరుగు. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే మన కిచిడి అందరికీ సర్వ్ చేసి అలా ఫ్రెష్ అయిపోయి టైం కూడా అవుతూనే ఉంది. సో ఇవండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.